ఇక బిల్డప్ బాబాయిలే రాశారు కానీ రైతులు కూడా వినండి సార్ అంటూ మరి ఆయనకి ఏమైనా అచ్చెన్నాయుడితో ఏమైనా ఇది ఉందేమో. వ్యవసాయ మంత్రికే తెలియకపోతే ఎలా? కంది, శనగ, జొన్న, పెసర, మినుము గిట్టుబాటు ధరలు లేవు. మిరప కాస్త పెరిగినా దక్కని ఊరట. మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే, అది సమాచారం కరువే. అయినా ధరలు బొగ్గుమంటున్నాయంటూ అధికారుల నివేదికలు. వ్యవసాయ మంత్రికే తెలియకపోతే ఎట్లా? ప్రజాప్రతినిధులకు పట్టడం లేదంటున్న అన్నదాతలు. సో ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు రాస్తున్నందుకు అంటే బహుశా వాళ్ళు ఇతర తప్పులు అబద్ధాలు రాసినప్పుడు అప్పుడప్పుడు నిజాలు రాయాలనో ఏమో. సార్ కేసీఆర్ గారు ఏదైతే మీరు చెప్తున్నట్టుగా ఈ రోజు వ్యవసాయ శాఖ గురించి రాశారని చెప్పారు సార్. సార్ ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎంత భ్రష్టు పట్టిపోయింది అన్నడానికి చిన్న ఉదాహరణ ఏంటంటే సార్, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధికారంలో ఉండగా రైతన్నని చేయబెట్టి నడిపించడం కోసం విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు అన్ని రంగాల్లో మేము అండగా ఉండాలి అని చెప్పేసి రైతు భరోసా కేంద్రాలు తీసుకొస్తే వాటికి ఏదైతే ఛాంపియన్ అవార్డు వచ్చింది సార్. ఎవరిచ్చారు? ఏదైతే WHO యునైటెడ్ హెల్త్ ఏదైతే ఐక్యరాజ్య సమితి దానికి ఛాంపియన్ అవార్డు ఇచ్చింది. దాన్ని ఇథియోపియా లాంటి దేశాలు చాలా వచ్చి స్టడీ చేసిండే. సో అలాంటి రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేసి వాళ్ళని ఈరోజు పోలీస్ స్టేషన్లుగా వాడుతా ఉన్నారంటే, అది కూడా సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉండి నియోజకవర్గంలో వాటిని కాస్త ఏదైతే పోలీస్ స్టేషన్లుగా మార్చి రైతన్నని చేయబెట్టి నడిపించే కొనుగోలు కేంద్రాలు కూడా రైతు భరోసా కేంద్రాలుగా ఉండేవి సార్. మద్దతు ధర అద్భుతంగా దొరికేది రైతుకి పోయిన 5 సంవత్సరాల్లో. కానీ ఈ రోజు మార్కెట్ ని గాలికి వదిలేశారు, రైతన్నని గాలికి వదిలేశారు, రైతన్నకి మంచి విత్తనాలు వేయడంలో గాలికి వదిలేశారు, పురుగు మందులు అందజేయడంలో గాలికి వదిలేశారు, అలాగే ఎరువులు అందజేయడంలో గాలికి వదిలేశారు. ఇక కొనుగోలు అంశం కూడా గాలికి వదిలేసి ఈ రోజు రైతన్న అల్లో లక్ష్మణ అనే పరిస్థితి వచ్చింది. కాకుండా రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి గత ఏడాదికి రైతులందరికీ కూడా పంగనామం పెట్టేశారు సార్. ఇలా రైతు కంట కన్నీరు కార్చేలా చేసిన ప్రభుత్వం మనుగడ సాగించినట్టు చరిత్రలో ఎక్కడా లేదు సార్. నాడు వ్యవసాయం దండగా అన్న చెప్పినటువంటి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రైతన్న ఉసురు తీసే పరిస్థితికి తీసుకొచ్చింది దాష్టిక ప్రభుత్వం. ఖచ్చితంగా దీని మీద రైతన్నలే పోరాటం చేస్తారు సార్. ఇంకొక విషయం మాట్లాడాలి సార్, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కూడా మాట్లాడాలి సార్. ఏదైతే సార్ శ్రీశైలం డ్యామ్ లో ఆల్రెడీ పూడిక ఎక్కువ అవుతుంది, శ్రీశైలంలో నిల్వ ఉండే సామర్థ్యం కూడా తక్కువ అవుతా ఉంది సార్. అదే విధంగా వరద వచ్చే సమయం కూడా తక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు జల విద్యుత్ కోసం 790 అడుగుల వరకు వాళ్ళు నీటిని వాడేస్తా ఉన్నారు. 800 అడుగుల దగ్గర వాళ్ళు ఏదైతే ఎత్తిపోతల ద్వారా డిండి అండ్ అది ఇంకో ప్రాజెక్ట్ ఉంది సార్, వాటి రెండింటి ద్వారా వాళ్ళు 800 అడుగుల దగ్గర వాళ్ళు ఎత్తేసుకొని పోతా ఉన్నారు సార్. మనకి 850 అడుగులు వస్తే తప్పిస్తే కానీ ఫుల్ కెపాసిటీ వచ్చే పరిస్థితి లేదు పోతిరెడ్డి పాల్టో హెడ్ రెగ్యులేటర్ ద్వారా. మరి అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి రోజుకి 3 TMCల నీళ్లు తీసుకెళ్లాలి. మనకి ఏదైతే వాటాగా వచ్చిన నీటిని మాత్రమే తీసుకెళ్లాలి, మనకు వాటాగా రాని నీళ్లు మనకు అక్కర్లేదు, తక్కువ సమయంలో వస్తుంది కాబట్టి ఆ తక్కువ సమయంలో మనం ఎంత ఎక్కువ వాటర్ తీసుకెళ్తే అంత మంచిది అని చెప్పేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటుగా ఏదైతే గాలేరు నగరికి సంబంధించిన కెనాల్స్ కానీ, తెలుగుగంగకి సంబంధించినటువంటి కెనాల్స్ కానీ ఇవన్నిటిని కూడా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఓ మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసి దానికి ముందుకెళ్తా ఉంటే, ఆనాడు విషయం చెందినటువంటి ఇదే ప్రభుత్వం ఈనాడు రాయలసీమ ప్రాంత ప్రజల హక్కులను ఫనం పెట్టి అమరావతి అప్పుల కోసం దీని గురించి కిక్కురు మనకుండా ఉందంటే, ఎస్ ఈ రోజు అటవీ శాఖ మంత్రిగా పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ గురించి ఎన్నెన్నో మాటలు మాట్లాడారు కదా. మరి ఈ రోజు రాయలసీమ రైతన్నలకి, రాయలసీమ ప్రాంత వాసుల ఆశలకి చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద మీరు ఎందుకు సార్ మాట్లాడడం లేదు? మీకు అమిత్ షా గారితో, మోడీ గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా, ఎందుకు మాట్లాడట్లేదు సార్? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ పార్టీకి అలాగే మీ పార్టీకి చెందిన ఎంపీలందరూ సపోర్ట్ ఏదైతే విరమించుకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది కదా. మరి ఈ రోజు ఆనాడు ఎన్నో సందర్భాల్లో ప్రధానమంత్రులు చేశాను, రాష్ట్రపతులు చేశాను కదా, మరి ఈ రోజు ఎందుకు చక్రం తెప్పట్లేదు సార్? అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు అమరావతికి తీసుకెళ్తారు, కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయ సంస్థలన్నింటినీ అమరావతికి తీసుకెళ్తారు. ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఆయువు పట్టు లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి గ్రామం పట్టిస్తా ఉంటే కిక్కురు మనకుండా ఉన్నారు అంటే మీకు రాయలసీమ ప్రాంత ప్రజల మీద ఎందుకు సార్ అంత కక్ష? రైట్ ఓకే రాంభూపాల్ గారు. సార్ ఒకటి సార్, ఇప్పుడు
స్కూల్స్ సంబంధించి 117 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు చాలా పెద్ద ఆందోళన చేశారు. అవును. ఎందుకంటే విలీనం అవుతే ఆ రకంగా స్కూళ్లు తగ్గిపోతాయి, గ్రామీణ ప్రజలు అందులో ముందు ప్రాథమిక పిల్లలు చదవడానికి చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఆందోళన చేశాం, అందరం చేశాం. ప్రధానంగా ఆ రోజు ప్రతిపక్షంగా ఉంది కాబట్టి దాని మీద పెద్ద ఆందోళన చేశారు. ఈ రోజు ఏం చేస్తున్నారు సార్? ఆ రోజు 3 కిలోమీటర్ల పరిధిలోనే విలీనం ఉండాలి అనేది గత ప్రభుత్వం జీవోలో ఉంది. ఇప్పుడు 5 కిలోమీటర్లు, వాస్తవానికి 7 కిలోమీటర్లు. ఇప్పటికే డిఈఓలు అందరూ వాళ్ళ వీడియో టెలికాన్ఫరెన్స్ ద్వారా టీచర్స్ ను బలిపెడుతున్నారు. టీచర్స్ మీద ఒత్తిడి తెచ్చి మీరు విలీనానికి ఒప్పించండి అంటే టీచర్స్ కే మెడకు తాడేసి ఆ తాడు లాక్కునే పని కూడా టీచర్స్ కే. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. రెండో వైపు పంటల గిట్టుబాటు ధరల గురించి మంత్రులు చెప్తారు, గిట్టుబాటు ధరలన్నీ మేము అమలు చేస్తున్నాం, అసలు రైతు సస్యశ్యామలం అని. ఈ రోజు పత్రిక చూడండి సార్, మిరప రైతు రాష్ట్రంలో అన్ని చోట్ల మిరప పంట గిట్టుబాటు ధర పూర్తిగా అడుగంటింది. మా జిల్లాల్లో చీనీ పంట మొన్ననే హార్టికల్చర్ ఎన్కేఓ అనే పేరుతో పెద్ద అడావుడి చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అనంతపూర్ లో. ఇప్పుడు చీనీ గత ఏప్రిల్ నెలలో కనీస ధర 23,000 రూపాయలు టన్ను ఉంటే ఈ రోజు 12,000 పడిపోయింది. అంటే 50% దాదాపు పడిపోయింది గత సంవత్సరంలో. అదే విధంగా మొన్న 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉరవకొండ, మన ఏదైతే ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు ఉన్నారో పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గం నుంచి అనంతపురం వరకు రైతులు పాదయాత్ర చేశారు, మిరప కొనుగోలు చేయండి అని. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అందుకని మేము అడుగుతున్నాం, మిరప పంటల పరిస్థితి, పంటల గిట్టుబాటు ధరలు, స్కూళ్లు ఇంత వైవిధ్యంగా మీరు చెప్పిన దానికి ఇంత విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, అది వాస్తవాన్ని గమనించమని చెప్పేసి మేము కోరుతున్నాం. రైట్. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కూడా సంక్షిప్తంగా మాట్లాడండి. అంతకుముందు నేను చెప్పాను, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకసారి కనుక కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించి అది కనుక మూలపడేస్తే ఇక రాబోయే రోజుల్లో నీళ్లు లేవు, రాయలసీమ అభివృద్ధి లేదు. మాటలు ఎన్ని చెప్తున్నా రాయలసీమ అభివృద్ధి కావాలంటే అందరినివా రాయలసీమ ఎత్తిపోతల పథకాల ద్వారానే కొన్ని కొద్దిపాటినైనా మేము చూడగలుగుతున్నాం. ఈ మాత్రమైన రాష్ట్రంలో కొంత అభివృద్ధి అయినారనే పట్టికల్లో రాయలసీమ జిల్లాల పేర్లు ఉన్నాయి అంటే ఇంకా కర్నూలు లాంటిది వెనకబడిపోయింది. కానీ కొన్ని జిల్లాలైనా కొంతైనా అభివృద్ధి సాధించినారనే జీవీఏ రిపోర్ట్స్ చెప్తున్నాయంటే దానికి కారణం అందరినివా నీళ్లు రావడం, అంతో ఇంత ఎత్తిపోతలు. అవి పోతే తర్వాత ఇంకేం లేదు. మరి రాయలసీమ కరువు ప్రాంతంగానే మారిపోతుంది. కరెక్ట్, బాగా చెప్పారు.